నేను ఈ టైపు మల్టీమీటర్ యూస్ చేస్తుంటాను. ఏమైందంటే ఈ టెస్ట్ లీడ్స్ ఉన్నాయి కదా! ఈ 2 టెస్ట్ లీడ్స్‌కి ఇక్కడ 2 పిన్నులు వస్తాయి. మనం ఇన్సర్ట్ చేస్తాం. అవసరమైనప్పుడు ఇట్లా బయటకి తీసుకోవచ్చు. మళ్ళీ ఇట్లా పెడతాం కదా! పీసీ బోర్డ్‌లో కాపరు ప్లేట్ ఒకటి సోల్డరింగ్ చేసి పెట్టేసుంటారు. దాంట్లో ఈ టెస్ట్ లీడ్‌కున్న పిన్ను ఇట్లా ఇన్సర్ట్ చేసినప్పుడు అది కనెక్ట్ అయిపోతాయి. ఆ పీసీ బోర్డ్‌లో ఉన్న ఆ కాపర్ ప్లేటు రౌండ్‌గా ఉంటది అది. ఇరిగిపోయి దాన్ని సాల్డరింగ్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నేనేం చేశానంటే, ఎందుకు లూజ్ కాంటాక్ట్ అని చెప్పేసి ఈ 2 వైర్లకున్న ఈ పిన్ ఉంది కదా! జాకు కట్ చేసేసి లోపల సాల్డరింగ్ చేశా. నిన్న కస్టమర్ కాడికి పోయినప్పుడు ఇది వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే, మళ్ళీ సాల్డరింగ్ చేసి దీనికి ఒక సిలికోన్ పెట్టేస్తా ఇక్కడ. ఇట్లా నేనేందంటే పని అయిపోయిన వెంటనే ఇట్లా చుట్టేస్తా. అట్లా చుట్టా తీస్తా ఉండడం వల్ల పోతుంది. ఇక్కడ ఏం చేస్తానంటే కంప్లీట్‌గా ఈ హోల్‌కి పూర్తిగా సిలికోన్ పెడతాను. చూద్దాం. ఈ స్క్రూ తీయాలి ఇది. బ్లాక్ వైర్ కట్ అయిపోయింది. డన్. పర్ఫెక్ట్‌గా పనిచేస్తది సాల్డరింగ్ చేస్తే. ఇక లూజ్ కాంటాక్ట్ అట్లా ఏముండదు. చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే కట్ అయిపోకుండా ఈ హోల్స్‌కి ఫుల్‌గా సిలికోన్ పెట్టేస్తా. చలి భలే చలి ఉంది ఇక్కడ. ఓకే, నౌ పర్ఫెక్ట్. ఇప్పుడు హోల్స్‌కి సిలికోన్ పెట్టేస్తా. ఎందుకు తెలుసు కదా. ఓకే, డన్ అయిపోయింది.